సీఎం రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ప్రతి ఒక్కరిని, లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టుల్ని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్ నాకు. అంతే అడుగుతున్నాను. నాకు సిఐ గారు, ఏసీబీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్. హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి. నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లాక్కుంటున్నారు. ఇప్పుడు ఆస్తి గొడవలు కాదంటున్నారు కదా మన గారు, అసలు ఏంటి? నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు నేను ఆస్తి అడగలేదు, నా భార్య కూడా ఆస్తి అడగలేదు. మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు. మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. మేము వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం. అర్థమైందండి? అసలు గొడవ దేనికి అవుతుంది? కారణం ఏంటిది? ఇప్పుడు కుళ్ళు అండి. చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు, కోర్టు ఆర్డర్ నన్ను ఎందుకు అలో చేయట్లేదు అడగండి.